వెల్కమ్ టు న్యూస్ క్యాన్. కల్వకుంట్ల కవిత మళ్ళీ రాజకీయంగా యాక్టివ్ అవుతున్నారు. అదానీ విషయంలో మోదీపై ట్విట్టర్ వేదికగా విమర్శలు చేసిన ఆమె ఒక్క రోజులోనే యాక్టివ్ అయిపోయారు. జాగృతి పేరుతో గతంలో తన వెంట నడిచి చెల్లాచెదరైపోయిన నేతల్ని మళ్ళీ పిలిపించుకొని తన ఇంట్లో సమావేశం నిర్వహించారు. తెలంగాణ జాగృతి తరపున బీసీ కమిషన్కు త్వరలోనే నివేదిక సమర్పిస్తామని ప్రకటించారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకునేందుకు అంటూ పెట్టిన జాగృతిని లిక్కర్ స్కామ్లో అరెస్ట్ చేసే ముందు మహిళా రిజర్వేషన్ల కోసం పోరాటం చేసే సంస్థగా మార్చారు. ఇప్పుడు స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్ చేస్తూ ఉద్యమం చేసేందుకు తెరపైకి తెచ్చారు. తెలంగాణ జాగృతిని కవిత భారత రాష్ట్ర సమితితో పాటు భారత జాగృతిగా మార్చేశారు. లోగోలు విడుదల చేశారు, హంగామా చేశారు. కానీ ఇప్పుడు తన భారత జాగృతిని తెలంగాణ జాగృతిగా మార్చేసి రాజకీయ పోరాటం ప్రారంభిస్తున్నారు. ఆమె రాజకీయ వ్యూహాలు ఎలా ఉన్నా మళ్ళీ రాజకీయాల్లో యాక్టివ్ కావడం మాత్రం ఖాయమని తాజా డెవలప్మెంట్తో స్పష్టమవుతుంది.